शुभः केतुरगणाध्यक्षः पावनः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्णमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवं शिशुवर्णं तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे परिवार श्री पार्वतीभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। शंकर भगवान की राजाधिराज रामचंद्र भगवान की 111వ కళ్యాణోత్సవం వైభవంగా చేసుకోవడానికి కార్తీక మాసంలో గత పౌర్ణిమ రోజున ఏం చేసాం? ద్వారా ఆలోచన గొప్పది. ఆయన అనుకుంటే త్రుటిలో ఈ లోకం మొత్తాన్ని ఇట్లా పూజ చేసి పాలిస్తారు. ఆయన ఆశీర్వాదం ఉంటే ప్రశాంతంగా ఉంటాం. ఆయన ఆశీర్వాదం ఉండాలి అంటే మనం మానవుల మాదిరిగా జీవించాలి. పశువుల మాదిరిగా, క్రూర మృగాల మాదిరిగా జీవించొద్దు. ఒక మనిషి మాదిరిగా జీవిస్తే మన జన్మ తరింపబడుతుంది. మన ఉనికి పట్టు మన తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదంతోనే ఇవాళ మనం మాటలు మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళ ఆశీర్వాదమే లేకపోతే అసలు మనం మొత్తము శూన్యం. పితృ సమం దైవం నదైవం పితరౌ స్మరేత్ సర్వ తీర్థ. మా అమ్మా నాన్న నల్లగా ఉన్నారు. మా అమ్మా నాన్నల దగ్గర బాగా పైసలు ఉన్నాయి. మా అమ్మా నాన్నల దగ్గర పైసలే లేవు. మా అమ్మా నాన్నలు బాగా గొప్ప విద్వాంసులు. మా అమ్మా నాన్నలు ఏమి రానటువంటి చాకరీ చేసుకొని బతికేటువంటి వాళ్ళు. ఎవరికైనా అమ్మా నాన్నలే. కాబట్టి ఆ అమ్మా నాన్నల యొక్క పాదములకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అయ్యా నాకు పెళ్ళయింది, నేను ఆడమ్మాయిని, స్త్రీని నేను. మరి నాకు అమ్మా నాన్న ఎవరు? అత్తామామలే అమ్మా నాన్నలు. అత్తామామల్ని తలుచుకున్న తర్వాత మన అమ్మా నాన్నల్ని మనసుతో తలుచుకోవాలి. వాళ్ళనేమో పైకి మనస్సుతో తలుచుకోవాలి. ఇది కారణమైంది ఇంతకు అంటే మానవ జన్మ వచ్చినందుకు ఇది ఒకటే కారణం. జగత్పితృభ్యో నమః. ఈ లోకం మొత్తానికి కూడాను అమ్మా నాన్నలు అనే పేరుతో ఒకరున్నారు. వాళ్ళే పార్వతీ పరమేశ్వరుడు. పాపం కాళిదాస మహాకవి తాను రఘువంశం అనే మహాకావ్యాన్ని రచన చేయడానికి పూనుకున్నాడు. పూనుకొని ఎవరి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని విచారం చేసుకున్నాడు. లెక్క ప్రకారంగా ఎవరైనా కూడా గణపతి ప్రార్థన చేస్తారు. అట్లా చేయలేదు. ఆ గణపతికి మూలమైనటువంటి అమ్మా నాన్నల్ని తలుచుకున్నాడు. ఈ శ్లోకం మనం సహజంగా ప్రతి చోట వింటూ ఉంటాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుడు అంటే ఇటు లక్ష్మీనారాయణులు వస్తారు, ఇటు గణపతి కుమారస్వాములు వస్తారు, ఇటు పార్వతీ పరమేశ్వరుడు కూడా వస్తారు. మనం నోటి నుండి అమ్మ అని పిలిస్తే నాయన ఓ అంటాడా? అనదు. నాన్నగారిని పిలిస్తే అమ్మ ఓ అంటుందా? అనదు. అట్లా ఏ విధంగానైతే పదములకు అర్థము ఒకటిగా ఉన్నదో అట్లా పదము అర్థము విడదీయరాకుండా ఎట్లాగైతే ఉన్నాయో పార్వతీ పరమేశ్వరులు కూడాను అట్లానే విడదీయరానటువంటి వాళ్ళు. అట్లాంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క 111వ కళ్యాణోత్సవాన్ని ఈ రోజున మనం ప్రారంభం చేసుకున్నాము. ముందుగా యజమానులు కళ్ళకు నీళ్ళెత్తుకోండి. మనం అందరం చేతులు జోడిద్దాం. ఒక్కసారి అందరూ చెప్పండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, శ్రీధరాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః,
अधोक्षजाय नमः नारसिंहाय नमः हरये नमः श्रीदेवी सुख सौभाग्यदायिनी त्वां प्रार्थयामि मुदा सदा ఇది వాళ్ళు ప్రాణాయామం చేయండి నెమ్మదిగా ముక్కు పట్టుకొని కుడి చేతిలో కొద్దిగా అక్షతలు పట్టుకోండి శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే మాస శివరాత్రి పర్వదివసే చతుర్దశ్యాం వాసరస్తు వాసరః భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే शुभकरणये अस्मद्गोत्रोद्भवाय रामलुनाम्निमस्य हसमलतानाम्निं कार्तिकहृदयानाम्निं अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ ईश्वर स्वामी देवता अनुग्रहेण सिद्ध्यर्थम भूमौ स्थितानां अस्मिन् विश्वावसु कार्तिक मास शिवरात्रि पर्वदिवसे शिव पार्वती पार्वती शंभुलिंगेश्वर स्वामिनः उद्वाह पूजां करिष्ये మనస్సులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోండి. ఎవరైతే ఈరోజు దేవుడి యొక్క సేవలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా అక్షతల నీళ్లు భార్యాభర్తలు కలిసి వదిలిపెట్టండి. తదంగ కలశారాధనంచ కరిష్యే. संप्रोक्ष अवशिष्टं हरेत् गणपति गणपतिस्तवं ज्येष्ठराजब्रह्मणां ब्रह्मणस्पत आनश्रन्नोतिभिस्सेरसादनो महागणाधिपतये नमः. गौरीन्द्रवायुरागक्षत्येकपदे द्विपदेशान्तुष्पदे अष्टापदे नवपदे बहुषे सहस्राक्षरापरमे व्योमगणेशाम्बिकाभ्यां नमः. आयामि ध्यानं समर्पयामि यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि. यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि. समर्पयामि. पूर्वविलेपनं समर्पयामि. पुष्पैः पूजयामि. అందరూ చెప్పండి నెమ్మదిగా. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఉమాపుత్రాయ నమః, గౌర్యై నమః, పద్మాయై నమః, షట్చై నమః, దేవసేనాయై నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, నృత్యై నమః, పుష్ట్యై నమః, తుష్ట్యై నమః, ఆత్మనః కులదేవతాయై నమః. బ్రాహ్మీ మాహేశ్వరే చైవ కౌమారీ వైష్ణవే తథా వారాహీ చైవ చంద్రాణి చాముండా సప్తమాతరః. యథా సంభవిత పుష్పాణి సమర్పయామి. దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలక్షణాం సమర్పయామి. మంగళనీరాజనం దర్శయామి. మంగళం గణనాథాయ మంగళం గణపతి మంగళం
స్తోత్రపాఠాలుగా శాస్త్రాలు వేదాలుగా దేవత పురాణాలు నీ కథలుగా కావ్యాలు గానాలు నీ స్తుతులుగా మమ్మేలు మా తండ్రి గణనాథ నీ రాజనము నీకు గణనాథ జయ గణనాథ శుభ గణనాథ కర్పూర గౌరం కరుణావతారం మంగళవాద్యం उत्तरे कर्मण्यविधिवस्तनि भवन्तो प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तामासं स्मरे नित्यम् आयुष्कामार्थसिद्धये धमं वक्रतुण्डश्च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं प्रजरक्तं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च मूलवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशस्तु गजाननं द्वादशैतानि नामानां मोक्षार्थे लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षष्ठिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च अपतेनात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च विद्वाय समर्पयेत् यस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే గజానన భగవానికి గణపతి పాదాల దగ్గర గౌరీ పాదాల దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఆ భక్తులు ఒక్కొక్కరు లేచి అక్షతలు వేసి నమస్కారం చేయండి. గణేశ ప్రసాదం శిరసా గృహాణో గణాధికాపదుద్ధరం సురేశ్వరం మహేశ్వరం నమాశ్రయే పరాత్మశంకరం నిరస్తదైత్యపుంజ కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం భాస్వరం అకించనాత్మార్చనం చిరంతనోక్తిభావాని గర్వకర్మణం ప్రపంచనా ఫలవీర్యాః ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః ఆస్పది ప్రసోదాస్నానం చంద్రగుమ్మసః శ్రీరత్నాని దాశుషే సుభాతి సరితాఫలః పాదం చిత్రమేమహే చేపోషితం పరణేపో వసతకృతా భాజయత్కిల సదయత్సరవద పౌరుషం కాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరే దేవానో దూర్వే పదం సహస్రేణ శత కరుణాయ నమః గంధం పరికల్పయామి కరుణాయ నమః పుష్పం పరికల్పయామి కరుణాయ నమః ధూపం పరికల్పయామి కరుణాయ నమః దీపం పరికల్పయామి కరుణాయ నమః నైవేద్యం పరికల్పయామి కరుణాయ నమః నీరాజనం దర్శయామి ఓం సమాధి ఉమామహేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యో నమః దేవతాభ్యో నమః క్షేత్రదేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః కోశకం కలశం కండలాసాంచపాత్రే ధాయ మహ్యం సహ కుటుంబాయ సహ సమాజాయ శుద్ధియుక్తే ప్రియకర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశ్రమేక్షమానాయ సంకల్పిత కర్మణః ఓం పుణ్యాః భవంతో 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 పుణ్యాహం కర్మణోస్తు సంకల్పిత కర్మణః పుణ్యాః భవంతో భవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యం నక్షత్రం కన్యం పశ్యేత్ కార్యస్య
भविष्यमाना संकल्पिता पार्वती शंभुलिंगेश्वर स्वामी देवता कल्याणोत्सवाख्याय कर्मणे स्वस्ति भवन्तो भवन्तु ओम आयुष्मते स्वस्ति ओम संकल्पित कर्मणे स्वस्ति भवन्तो भवन्तु आयुष्मते स्वस्ति ओम संकल्पित कर्मणे स्वस्ति भवन्तो भवन्तु आयुष्मते स्वस्ति ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टौताः संवत्सरेण मृतत्वं स्वस्ति ओम मह्यं सह ब्रह्माय सह समाजाय शुद्धिवृद्धवे कर्मणे महाजनान् नमस्कुर्वाणाय आशीर्षमेक्षमाणाय संकल्पितकर्मणः वृत्तिं भवन्तो ब्रुवन्तो ओम कर्मरक्षदा संकल्पितकर्मणः वृत्तिं भवन्तो ब्रुवन्तो ओम कर्मरक्षदा ॐ संकल्पितकर्मणः वृत्तिं भवन्तो ब्रुवन्तो ओम कर्मरक्षदा ध्यास्महं नमसोपसत्य मित्रं देवं मित्रधे जन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः तज्जेवेव शरदः सवीराः त्रीणि वै देवाना वृद्धानि त्रीणि छन्दामं त्रीणि समनानि मे लोकाः अध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठते वृद्धि समृद्धिः परिसम्पूर्णमस्तु नानागोत्राभिवृद्धिरस्तु लोककल्याणमस्तु ॐ वास्तोष्पदे प्रदानि यस्मान् स्व वेशोहनमीवो भवानः यत्त्वेमहे प्रतिदन्नो निषष्ट्वशन्नये द्विपदे शञ्चतुष्पदे वास्तोष्पदे प्रतरणो वास्तोष्पदे शक्मया सकं सदा देशक्षेम हिरण्मया गातुमत्याः क्षेमोदयोगे वरन्नो यूयं पासस्व स्मरते सदा भावमान्यं पुनन्तु मां शतोद्यामकं निर्मयो क्षीराय प्रियमासाः पितरो मार्गयन्ताः उत्तरवर्ती अकार उत्तरवर्ती विसर्गे शिवाय नमः अनंడి शिवाय नमः शिवाय नमः దేనిపైన కూడాను ఈ జన్మలో పెద్ద పెద్ద కోటీశ్వరులుగా ఉంటారు తెలియదు వాళ్ళ నిత్యకృత్యాలన్నీ వేరే తీరే ఉంటాయి కానీ వాళ్ళకి ఐశ్వర్యం మాత్రం వచ్చింది ఎట్లా వచ్చింది ఒకసారి మనం ఆలోచించాలి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కారణం చేత వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది అయ్యా నేను నిరుపేదగా ఎందుకున్నాను పూర్వజన్మలో నేను పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాం అనుభవించడం అంటే ఎప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు అనుభవిస్తూనే ఉంటాం మంచి చెడు రెండే లోకం మీద ఉన్నవి రెండే రెండు ఒకటి మంచి రెండు చెడు పాపము పుణ్యము జ్ఞానము అజ్ఞానము ఎవరైతే ఈ విషయాల గురించి మథనపడి ఆలోచన చేస్తారో వాళ్లకు తత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది లేకపోతే మాత్రం ఇదే విధంగా మన జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం మళ్ళీ పుడుతూ ఉంటాము మళ్ళీ మరణిస్తూనే ఉంటాము వస్తూనే ఉంటాము పోతూనే ఉంటాము తల్లి కడుపులోకి వస్తూనే ఉంటాము ఆ తల్లి కడుపు అన్న మాటకు కొద్దిగా తేడా ఉంటుంది అది పశువ పక్షియ క్రిమికీటకాల లేదా చెట్లు చేమల గుట్టలు పర్వతాల లేదా మలమూత్రంలో ఉండేటువంటి పురుగుల అన్ని జీవాలే కదా అన్ని జీవాలే కాకపోతే మన జ్ఞానం అనేది ఒక్కటి ఇచ్చినాడు కాబట్టి పరమాత్ముడు మనం విశేషంగా ఉన్నాం విశేషంగా అంటే బొట్టు పెట్టుకుంటున్నాము సరి అయినటువంటి బట్టలు కట్టుకుంటున్నాము ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో ఆత్మీయతతో మాట్లాడుతున్నాము అదే పశువు అయితే ఏం చేస్తుంది కోపం వస్తే పొడిచి పారేస్తుంది మనిషి అట్లా కాదు తనకేమైనా కోపం వస్తేనే ఎదురు వ్యక్తితో కోపానికి నిలబడతాడు ఆ కోపం కూడా ఎంతవరకు ఉండాలి ఉత్తముల యొక్క కోపమట సెకండే ఉంటుందట అప్పుడే కోపం వస్తుంది తగ్గిపోతుంది మధ్యముల యొక్క కోపమట ఒక 24 నిమిషాలు ఉంటుంది కోపం అధముల యొక్క కోపమట చచ్చేంత వరకు ఉంటుంది కాబట్టి మనం ఉత్తములమా అన్నటువంటి పనులన్నీ కోపం వల్ల కొన్ని నెరవేరుతాయి కొన్ని ఏమో సర్వనాశనం అయిపోతుంటాయి కోపం వల్ల ఎన్నెన్నో సంసారాలు చిరునామా లేకుండా వెళ్ళిపోయినాయి కోపం కారణం చేత నువ్వెంత
ఏముంది నువ్వెంత అని చెప్పి అనుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏముండదు. కాబట్టి నీ పనేమిటో నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు, దానివల్ల అన్నీ నెరవేరుతాయి. ఎప్పుడు కూడాను అహంకారం అనే భావం మన మనస్సులో చోటు చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుందనుకోండి అనేకమైనటువంటి విపరిణామాలు వస్తాయి. కాబట్టి అట్లాంటి విపరిణామాల జోలికి పోకుండా ప్రశాంతమైన కాలాన్ని ఎవరైతే గడుపుతారో వాళ్ళే నిజమైనటువంటి మానవులు. అదిగో అర్చక స్వామి వారు అక్కడ అంకురారోపణ కార్యక్రమం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, యథా సంభవిత నైవేద్యం పరికల్పయామి, సుందర నీరాజనం దర్శయామి. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి ఉదోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం ఆలయం యొక్క చైర్మన్ చెప్పండి. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అగస్త్వాం స్థాపయామి అద్య దీపారాధనము. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మం నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనంద కారక శివస్య సేవార్థం
ప్రభో నందికేశ్వర భగవాన్ की जय నందికేశ్వర ఇప్పుడు స్వామివారి పాదాల పైన వృద్ధన్నితో నీళ్లు పోస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. ఇదమ్మ పాద్యం సుపాద్యం పరమాత్మ లోకమంతా భద్రంగా ఉంది అని చెప్పి నీవనుకుంటు సంసారాన్ని ఎట్లా నెట్టుకొని వస్తాము, ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిరోజు లోకమంతా క్షేమంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అందుకోసమే నీ కుడి చేతికి అక్కడం కట్టినాము. తమరి భార్య అయినటువంటి పార్వతమ్మ కూడాను ఎడమ చేతికి కంకణం కట్టినాము. ఇప్పుడు అర్చక స్వామివారు యజ్ఞోపవీతం తీసుకొని స్వామివారికి ఆచమనం చేయించి యజ్ఞోపవీతం శంకరాయ నమః వేదసం దేవం వహంతి కేతవః తుషే విశ్వాయ సూర్యం. అర్చక స్వామి వారు దండం ఎవరు చేశారు? యజ్ఞోపవీతం అనేది ఆచమనం చేయడానికి పరిపూర్ణమైన అధికారము. ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతుములు ఆచరించాలన్నా కూడాను యజ్ఞోపవీతం తప్పకుండా మన అమ్మా నాన్నలు కలిసి మన మెళ్ళో వేస్తారు. అధికారం ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే. అందరూ యజ్ఞోపవీతం వేసుకోవడానికి అధికారులు కారు. కలెక్టరు సంతకం పెడితేనే చెక్కు చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ఎవరు యజ్ఞోపవీతం ధరించానో వాళ్ళు ధరిస్తేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ విధంగానైతే కలెక్టర్ చేసినటువంటి సంతకం ఉన్నటువంటి చెక్కుకే పరిపూర్ణత్వం వస్తుంది, అట్లానే ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి ఏం చేయాలి? గాయత్రి ఉపాసన, అద్భుతమైనటువంటి గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠించాలి. మన సమాజంలో గాయత్రి మంత్రాన్ని అందరూ స్వేచ్ఛగా షూటు బూటు వేసుకొని మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా చదువుతున్నారు. లోకల్లో ఇది కూడా ఒక పాపమే. దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏం లేదు, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఏ క్రమశిక్షణ అయితే ఉందో దాన్ని మనం అలవాటు చేసుకుంటే మనం అందరం భద్రంగా ఉంటాం. నిన్నటి రోజున అంత దూరం వెళ్ళినారు, పాపం మక్కా వరకు వెళ్ళినారు. అంత దూరం వెళ్ళి చాలామంది ఇబ్బందుల పాలైనారు. అంటే దైవము ఎక్కడైనా కూడాను ఎవరెవరి యొక్క ఆయుర్దాయం క్షీణింపబడుతుందో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక ఈ సంవత్సరం నిన్నటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఒక్క చోట కాదు, రెండు చోట్ల కాదు, ప్రతి చోట కూడాను అనేకమైనటువంటి ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి. అట్లా జరగవద్దు తండ్రి, అందరూ క్షేమంగా ఉండాలి అని చెప్పి స్వామివారి మెడలో యజ్ఞోపవీతాన్ని మనం వేసుకున్నాము. నమః పార్వతీ
పార్వతీపతయే హర నాగదాయ వరాయ చతుస్సాగర పర్యం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే సౌమస్యాంత సర్వోదతే వృక్షార్జమస్సంతు బంధాయ విస్సగాయ యుంతినోదయం సమర్యమా సంభగో నోనియాత్ సంజాస్పత్యం సుయమస్తు దేవాయ శుభం భవతు తత్పురుష ఈశాన పంచగ్రహానుత పరశురగోత్రోద్భవస్య నిరావరణ పరానంద పరశురగోత్రోద్భవస్య పౌత్రాయ ఈశ్వరమణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ అఖిలానంద రూపాయ సకల సురాసుర మణిమకుట చరణరంజిత చరణానందయుగలాయ శంభులింగేశ్వర శర్మ నామధేయాయ త్రిదేవరాయ సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు కాశ్యప అవత్సార నైత్రుమ త్రయావిషయ ప్రభాన్విత పరానంద చిదాకార గోత్రోద్భవస్య నందమాదర శర్మణోరప్త్రీ శర్మణ పౌత్రీ శర్మణ పుత్రీ తత్వస్వరూపిణి వివాహార్థమాగతం ఈశ్వరం శంభుం శంభులింగేశ్వరం మధుభాగ్యేన పూజయిష్యే మహాదేవం సర్వసంపత్ సమృద్ధయే దేవకాంతం మాకాంతం ధ్యాత్వా సంపూజ్య దేశిక స్వామివారికి పసుపు కుంకుమ అందరికీ వస్త్రాలు పంపించండి. వాళ్ళు ఎక్కడేవాళ్ళు మనం తినాలి పడుకోవాలని ఇవ్వాలి. అది కాదు, అట్లాంటివి కోపంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుగ్రీకరణే
ఒకటిగా జటాకట సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి. అందరూ ఏ విధమైనటువంటి స్తోత్రం తీసుకున్నా సరే, ఏ విధమైనటువంటి స్తోత్రం తీసుకున్నా అది ఆయన సరే. కేవలం ఆయన బతికింది మాత్రం 32 సంవత్సరాల కాలం మాత్రమే బతికినాడు. ఆయన ఇచ్చినటువంటి సాహిత్యం ఇంకా ఎన్ని తరాలైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం వరకు బుద్ధిమంతులు జ్ఞానవంతులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందుతుంది. మరి వాల్మీకి ఎప్పుడు వచ్చినాడు? వాల్మీకి కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా? 4 యుగాల కింద వచ్చినటువంటి రాసినటువంటి వాల్మీకి రామాయణం ఇప్పుడు చదవగలుగుతున్నాం. మన సాహిత్యం నిన్నడదామన్నది లక్షల సంవత్సరాల కింద కథలు. కాబట్టి మన భారత సమాజం అనేది చిన్నది కాదు, సనాతనమైంది. అట్లాంటి భారత సమాజంలో మనం జీవిస్తున్నాము అంటే అది మన అమ్మా నాన్నల యొక్క ఆశీస్సులే. కాబట్టి మనం అమ్మా నాన్నలకు ఎంతకాలమైనా రుణపడి ఉండాలి. ప్రతి ఏడాదికి ఒక్కసారి యాద్ చేసుకొని మా నాయన పేరుది, మా అమ్మ పేరుది, మా తాత పేరుది, ముత్తాత పేరుది. అదేవిధంగా అమ్మకు సంబంధించినటువంటి అమ్మమ్మ యొక్క మొగడు అంటే అమ్మ పక్షాన తాత ముత్తాత వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని కూడా తలుచుకుంటాం ప్రతిరోజు మనం. అంటే తెలిసిన వాళ్ళు తలుచుకుంటారు, తెలియని వాళ్ళు కొత్తగా అమ్మకు నాయనకు దండం పెట్టుకుంటారు, వదులుకుంటారు. కాబట్టి ఆ మాతాపితరులు అంటే పార్వతీ పరమేశ్వరులే మాతాపితరులు. తర్వాత మనను కన్న ఇప్పుడు ఇచ్చిన పద్ధతి ప్రకారంగా మధుపర్కం కూడా మళ్ళీ ఒకసారి వండి పెరుగును తీసుకొని ఉన్నాము. కాబట్టి అందరూ కూడాను చేతిలో నీళ్ళు తీసుకోండి. అమ్మా చర్మణ్వతి నేత్రవతి సరయూకరతాజితే మధురా మాయా కాశీ పూర్వకల్ప శ్వేతవరాహకల్ప అనంతకల్ప
వంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సారంకృత కన్యాదానం కరిష్యమాణః. చేతులు జోడించి మంచి భగవంతుడితో నమస్కారం చేసుకుంటూ ఉండండి. చతుస్సాగర పర్యంతం ఏ దేశాం పాపానాం నిరసనద్వారా గంగామారుగా సప్తర్షి మండల పర్యంతం సహస్రావసానే ఏకైకమారుగామకర్షక్రమేణ బ్రహ్మలోకే నివాసిత్యర్థం యవైశ్చంద్రమండల పర్యంతం సహస్రావసానే ఏకైకైవామకర్షక్రమేణ విష్ణులోకే నివాసిత్యర్థం తిలై సూర్యమండల పర్యంతం సహస్రావసానే ఏకైకదిలామకర్షక్రమేణ ఇంద్రలోకే నివాసిత్యర్థం శతకవ్యూతిమాన వృషలోభిర్నక్షత్రమండల పర్యంతం సహస్రావసానే ఏకైక లోపాత్మకమైన సర్వరాజే సత్యలోక సిద్ధ్యర్థం అగ్నిష్టోమ వాజపేయ అగ్నిదాత్రాది సర్వక్రతు ఫలావాప్త్యర్థం. అందరు చెప్పండి. కన్యా కనక సంపన్న కనక ఆభరణై జిగీషయ విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతా. భూమండలం దగ్గర నుంచి ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడి దాకా ఉన్నాయో అక్కడి దాకా ఒక్కొక్క నువ్వుల గింజల్ని పేర్చుకుంటూ 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 పోతే ఎన్ని నువ్వుల గింజల యొక్క రాశులు అవుతాయో అన్ని కోట్ల జన్మల కింద ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి మన తాత ముత్తాతలు ఎవరైనా రౌరవాది నరకాల్లో ఉంటే వాళ్ళందరూ సద్గతికి పొందుతారట. సద్గతిని పొందినటువంటి కారణం చేత వాళ్ళు ఆనందాన్ని పొంది మనకు ఉన్నటువంటి సంతానానికి ఏ విధమైన కరువు కాటకాలు లేకుండా కష్టాలు లేకుండా కాపాడుతూ ఉంటారట అని శాస్త్రం చెప్పినటువంటి మాట. మనము ఈశ్వరుడి కళ్యాణం చూసినా విష్ణుమూర్తి యొక్క కళ్యాణం చూసినా ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం శాశ్వతమైతే మన అమ్మా నాన్నల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మన పైన ఉంటాయి. ఇప్పుడు శంకరునికి సంబంధించినటువంటి తాత ముత్తాతల యొక్క పేర్లు చెబుతూ ఉన్నాము. జాగ్రత్తగా ఇదే విధంగా నిశ్శబ్దంగా ఉంటే మీకు అర్థమవుతుంది. చతుస్సాగర పర్యంతం ప్రబలాన్విత నిరాకరణ పరానంద పరమోత్రోద్భవస్య గంధమాశర్మణోత్రే త్రికూటశర్మణ పౌత్రే శర్మణ పుత్రే చతుస్సాగర పర్యంతం ఈశ్వరే బ్రహ్మనాయకే తత్తు సురూపిణే సులక్షపన్నాం భారతీం నామ్నే పరాత్యనే కన్యా చతుస్సాగర పర్యంతం గోదేవేభ్య శుభం భవతు. సజ్జో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణారవిందయుగళాయ శ్రీ శంభు లింగేశ్వర శర్మ నామధేయాయ వరాయ కన్యార్థినే వరాయ తుభ్యం ప్రజాసాత్మకర్మభ్య లోకరక్షణార్థం ప్రతిపాదయామి. స్వస్తి దేవస్య ప్రసవే అశ్వినోర్బాహుభ్యాః భూష్ణోస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వా వరుణో నైదేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనాత్వస్య వయోదాత్రే వయోమహ్యమస్తు ప్రతిగృహ్యేత్రే కైదం తస్మాదా కామాయ కామోదాత కామః ప్రతిగృహ్యేత కామకం సముద్రమావిష కామేనత్వా ప్రతిగృహ్ణామి కామహితత్తే శాతే కామదక్షిణ ఉత్తానస్త్వాంగీరస ప్రతిగృహ్ణాదు. కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు గతిమేళం నమః పార్వతీపతయే హర హర. సంపన్న
जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी श्रीविष्णुपत्नी भुवनैकमातः वधूवराभ्यां वरदा भवन्तु भूतप्रिय शंकर कारुण्याम्बुनिधि कलानिधि कला मोदिर्गुणाम्बोनिधि वामांगे हिमवत्किरि प्रियसुतां गंगां कपर्ते धृतः कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मङ्गलं सावधानः। कल्याण संके संसेवितं शीलांशोज्ज्वलराजराजनिव मुक्प्रनन्देश नन्देश्वरः वीणावाच विशारद पशुपतेरानन्द संवर्धनः कल्याणोत्सव तत्परस्य भवतां कुर्यात् सदा मङ्गलम्। वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां वंदे शंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वरदं वंदे शिवं शंकरं जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी अंदर नमस्कार चेयंడి చేతులెత్తి నమస్కారం చేయండి మంచిగా శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా మళ్ళీ చెప్పండి అందరూ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా అంటే భద్రామి శుభే శ్రీలోక్యం మంగళం కురు మాంగళ్యధారణ ముహూర్త
నమః శివాయ ఓం నమః శివాయ అందరూ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ Swami
गिरीशाय नमः गिरीशाय नमः गिरीशाय नमः अनघाय नमः भुजङ्गभूषणाय नमः भद्राय नमः हरिधन्विने नमः हरिप्रियाय नमः कृत्तिवाससे नमः पुरारातये नमः भगवते नमः नवधादिपाय नमः मृत्युञ्जयाय नमः सूक्ष्मतनवे नमः जगत्व्यापिने नमः जगत्पुरवे नमः ओमकेशाय नमः महासेनजनकाय नमः चारुविक्रमाय नमः रुद्राय नमः भूतपतवे नमः प्राणवे नमः हरिभद्याय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः विग्रहाय नमः शाश्वताय नमः खण्डपरशरे नमः अजाय नमः आशविमोचकाय नमः कुलाय नमः पशुपतये नमः देवाय नमः महादेवाय नमः अव्ययाय नमः हरये नमः विष्णुन्दभिने नमः अव्यग्राय नमः साक्षात्परहराय नमः हराय नमः नगनेत्रभिने नमः अव्यक्ताय नमः सहस्राक्षाय नमः सहस्रपदे नमः अनवर्गप्रदाय नमः अनन्ताय नमः तारकाय नमः परमेश्वराय नमः शम्भुलिङ्गेश्वर स्वामिने नमो नमः शम्भुलिङ्गेश्वर भगवान् की नानाविधस्तुतसदापूजां समर्पयामि धूपाघ्रापयामि आग्रे सर्वदेवानां प्रभूयं प्रजां धूपाघ्रापयामि दीपं दर्शयामि दिव्यज्योतिर् नमोऽस्तु ते प्रत्यक्षदीपं दर्शयामि जय जगदीशाय जगदीशाय भक्तजनोगे सर्वदासजनोगे सर्वं जय जगदीशाय देव्यारे सुख संपत्ति गरहारे भरता प्रभुतम भागव भरता माय सेवा प्रथम स्वामी माय सेवा प्रथम स्वामी कृपा करो भरता ओम जय जगदीशाय
కార్తీక మాసము పురస్కరించుకొని ఈ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి మాసము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్తీక మాసం పర్వదినంలో కళ్యాణోత్సవం నిర్వహించడము శుభప్రదమని అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ మా ఆలయం తరఫున కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.